గుంటూరు బైపాస్ వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు వైఎస్ జగన్. సత్తెనపల్లిలో జగన్కు స్వాగతం పలికేందుకు గుంటూరు రోడ్లోని గజ్జల ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ప్రస్తుతం గజ్జల ఆసుపత్రిలోనే ఉన్నారు పల్నాడు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు. జగన్ భారీ ర్యాలీగా రెంటపాళ్లకు వెళ్లనున్నారు. మరోవైపు పోలీసుల ఆంక్షల్ని ధిక్కరించి రెంటపాళ్లకు చేరుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. వాహనాలను చెక్పోస్టుల దగ్గరే పోలీసులు అడ్డగించడంతో పొలాల గుండా రెంటపాళ్లకు వెళ్తున్నారు. బైకులపై కాలినడకన తరలి వెళ్తున్నారు. గుంటూరు బైపాస్ వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు వైఎస్ జగన్. సత్తెనపల్లిలో జగన్కు స్వాగతం పలికేందుకు గుంటూరు రోడ్లోని గజ్జల ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఓవర్ టు యు. భోగి సత్తెనపల్లి పర్యటనకు బయలుదేరేందుకు కాసేపటి క్రితమే తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది. ఆయన 9:30 బయలుదేరినప్పటికీ అడుగడుగున వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు రావడంతో పూర్తిగా ఆలస్యంగా ఈ పర్యటన కొనసాగుతా ఉంది. దాదాపు 11 గంటల సమయానికి ఆయన రెంటపాళ్ల వెళ్లాల్సి ఉండగా ఇప్పటికీ గుంటూరు సిటీలోకి మాత్రమే ఆయన ఎంటర్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరారు, తాడేపల్లి జంక్షన్ తో పాటు అటు మంగళగిరి జంక్షన్, అదేవిధంగా ఏటుకూరు రోడ్డు పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి చేరుకున్న పరిస్థితి ఉంది. అనంతరం గుంటూరు వై జంక్షన్ తో పాటు ప్రస్తుతం లాల్పురం వరకు ఆయన చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం అన్ని పాయింట్లలో కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆయనకు అడుగడుగున రోడ్లపైకి వచ్చి స్వాగతం పలికేందుకు రావడంతో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ఆయన కాన్వాయ్ బయలుదేరినప్పటి నుంచి వందల సంఖ్యలో వాహనాలు ఆయన కాన్వాయ్ లోకి వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా ఆయన కాన్వాయ్ తో పాటు కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పిన నేపథ్యంలో భారీగా వందల సంఖ్యలో ఈ వాహనాలు వస్తున్న నేపథ్యంలో పర్యటన కూడా పూర్తి స్థాయిలో ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో చుట్టుకుంట సెంటర్ లో కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు సిద్ధమైన పరిస్థితి. మొత్తం అడుగడుగున ఎక్కడికక్కడ గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన వాహనాన్ని నిలిపేస్తున్న నేపథ్యంలో మరో 2 గంటల పాటు ఆయన రోడ్డు పైన వెళ్లాల్సి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 2 గంటల ఆలస్యంగా ఈ పర్యటన కొనసాగుతా ఉంది. అయితే సత్తెనపల్లి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకునే నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ చెక్ పోస్టు ఏర్పాటు చేసి అనుమతి లేని వారికి మాత్రం వెనక్కి పంపిస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది, జగన్ వెంట వచ్చే కాన్వాయ్ ని పోలీసులు నిలిపివేస్తారా లేకపోతే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే సురేష్, రెంటపాళ్ల గ్రామంలో పరిస్థితి అడుగడుగునా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. సో భారీ ఎత్తున కాన్వాయ్తో ప్రస్తుతం జగన్ వెళ్తూ ఉన్నారు. ఏంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? భోగి అటు వందల సంఖ్యలో ఏదైతే తాడేపల్లిలో జగన్ బయలుదేరిన దగ్గర నుంచి ఆయనకు అడుగడుగున ప్రతి అటు గుంటూరు నియోజకవర్గంలోని గుంటూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి జంక్షన్ పాయింట్లలో కొన్ని వాహనాలు కలుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం గుంటూరు చేరుకునే వరకే దాదాపు 200-300 వాహనాలు ఆయన అనుసరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ఫ్లో కొనసాగితే దాదాపు 500 వరకు వాహనాలు సత్తెనపల్లి వరకు వెళ్లే అవకాశం ఉంది. సత్తెనపల్లి నుంచి కూడా దాదాపు ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికులకు మాత్రమే రెంటపాళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. వారి ఆధార్ కార్డులను కూడా పరిశీలించిన తర్వాతే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారని మాత్రం సమాచారం ఉంది. అయితే ఈ ఇష్యూలో ఏదైతే ఈ ఆధార్ కార్డులు పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తున్నారనే వార్తల నేపథ్యంలో లోపలకు మాత్రం అనుమతి లేకుండా పోలీసులు ఎవరిని పంపించడం లేదని మాత్రం తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో జగన్ కాన్వాయ్ ఏదైతే ఉందో సత్తెనపల్లి చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులు కట్టడి చేయగలుగుతారా లేదని మాత్రం మీమాంస కొనసాగుతున్న పరిస్థితి ఉంది. భోగి, థ్యాంక్ యూ సురేష్.